ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. ప్రత్యేకించి చెప్పాలి, కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో నిర్మించాలనేది ఆయన సంకల్పం. దానికోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారు చెప్పేటువంటి మాటలు ఎంతో మందిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేసాయి. తెలియని విషయాల్ని తెలియజెప్తూ ఎంతో జ్ఞానాన్ని ఆయన పంచుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఆహ్వానించాం. చాలామందికి ధర్మ సందేహాలు అంటూ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. పితృపక్షాల గురించి కావచ్చు, అలాగే ఆత్మల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా రకరకాల అంశాల గురించి ఆయన చెబుతూ ఉంటారు. మరి వారిని సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించాం. వారితో మాట్లాడదాం, మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలామందికి అంటే రకరకాల కళలు వస్తూ ఉంటాయండి. కొంతమంది అయితే తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయి అని అంటారు. కళలో కొంతమందికి పదే పదే కొన్ని జంతువులు, వస్తువులు ఏవో కనపడుతుంటాయి. అందులో ప్రధానంగా పాము కళలోకి వస్తుందండి ఎక్కువగా. ఎప్పుడు నిద్రించినా సరే ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంది. దీనికి ఏంటై ఉంటుంది కారణం అని అడుగుతారు. కళలు అనేది నిజ జీవితంలో ఊహించుకునే వచ్చేది. మీరు అన్నది పాము అన్నారు కాబట్టి దాని వివరణ చెప్తాను. పాము అనేది ఏంటంటే హెచ్చరిక. ఆదిశేషు వస్తే శుభ సూచకం. ఆదిశేషుకి పాముకి చాలా తేడా ఉంది. పాము అనేది ఒకే పడగ, ఆదిశేషు వచ్చేసి 5 పడగలతో ఉండి ఆయన గారు చూపించే వివరణ మహావిష్ణువు సైతం పడుకొని ఉండేది. ఆదిశేషుకి ఆ విలువ ఎందుకు వచ్చింది, వాసుకి ఎవరు, ఈ పాములన్నిటికీ ఏంది ఒక సామ్రాజ్యం, నాగలోకం అనేది ఎందుకుంది, ఈ నాగలోకం మానవ శరీరంతో ఏం సంబంధం, ఈ మానవ శరీరానికి కళలు రావడం ఎందుకు, అది శాపాలు తగలడం ఎందుకు, పాటించడం ఎందుకు, ఇది కొంచెం డీప్గా వెళ్దాం మనం. నాగలోకం అనేది ఏంటంటే అమ్మ, ఒక నిధిని కాపాడుకోవడానికి పరమాత్ముడు పెట్టింది. మహాసముద్రంలోనే కనబడతాడు మహావిష్ణువు. అంటే సముద్రంలో అన్ని మీరు అన్నట్టుగానే ఎన్నో ఉన్నాయి కదమ్మా, అన్ని నిక్షిప్తమే ఉంటాయి అక్కడే ఆయన పడుకొని ఉంటాడు ప్రశాంతంగా అమ్మతో పాటు. అలా ఒక కళలో పాము కనబడింది అనడానికి గల ముఖ్యమైన ఉద్దేశం, పడగ విప్పి కనబడితే ఎవరో శత్రువు మనపై చూస్తున్నాడు అని అర్థం. ఒకవేళ పాకినట్టు పోయినట్టు కనబడితే కులదైవం వచ్చింది అని అర్థం. అంటే మన ఇంట్లో కొంతమంది ఎల్లమ్మలు ఉంటారు. ఇప్పుడు నరసింహస్వామి కూడా సర్పంతోనే ఉంటాడు, శివుడి మెడలో కూడా సర్పమే ఉంది. హెచ్చరికలు జారీ చేసుకోవాలి. శివుడు మాత్రం లింగ రూపంలో కనబడతాడు. ఇప్పుడు ఈ వాసుకి ఎవరంటే అమ్మ, సాగర సంగమం జరిగేటప్పుడు ఆ విషాన్ని చిమ్మిన మహానీయురాలు ఈ వాసుకి. పరమశివుడు వచ్చేసి ఆ వాసుకి ఒక మాట అడుగుతాడు, విషాన్ని నేను సముద్రంలో వదిలితే మానవులకి, రానున్న జీవరాశులకి ఇబ్బంది, అలానే నేను మింగితే నా శరీరానికి ఇబ్బంది, నీ అనుమతి ప్రకారం నా గొంతులో పెట్టుకుంటాను అని అంటే, అప్పుడు వాసుకి ఏమని హెచ్చరిస్తుందంటే, అది విషం మహేశ్వర, ఎప్పటికైనా నేను ప్రమాదంలో ముంచగలను అని అంటే, మాకు భక్తుల కోసం ఇష్టమే, స్వీకరిస్తున్నామని తండ్రి తీసుకొని ఇక్కడ ముంచుకొని వేసుకున్నప్పుడు ఆ యొక్క ప్రేమని గరళకంఠుడు అని బిరుదు ఇచ్చి, స్వార్థమే లేని నీకు ఇంకా ఎవరు సాటి స్వామి, అటు దేవతలు ఉన్నారు, ఇటు రాక్షసులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నువ్వు ప్రాణాన్ని కూడా నువ్వు పనంగా పెట్టావే అని అన్న ఆ తరుణం నచ్చి, నేను నీతోనే ఉంటానని మెడలోనే ఉంటది ఎప్పటికీ వాసుకి. ఆదిశేషు వచ్చేసి విష్ణు రూపంలో ఈ 5 పడగలు 7 పడగలు అనేది ఏంటంటమ్మా, ఇది సముద్ర గర్భానికి రక్షకులు, వీళ్ళు నిధికి రక్షకులు. నిధికి సర్పమే ఎందుకు రక్షకులు ఉంటారు మీకు తెలుసా తల్లి? ఒక సర్పం కాలం చేసిన ఆత్మ యొక్క మనోధైర్యం మానదు. బాగా గమనించండి నా మాట, మళ్ళీ చెప్తాను. ఒక సర్పాన్ని ఒక గుడికి కాపలాగా మనం ఇట్లా ఒక మంత్ర ఉచ్చారణ చేసి పెట్టేస్తే 200 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చినా కూడా, ఫలానా అమ్మ వచ్చింది, ఆవిడ శరీరం మారింది కానీ ఆత్మ మారలేదు, ఎందుకంటే ఈ ఆత్మని చూసిన ఆత్మని నేనే అన్న మంత్ర ఉచ్చారణనే సర్పానికి ఉన్న బలం. సర్పం భూమి లోపటి ఉంటుంది కదమ్మా, దానికి గాలి కూడా అందుతుంది. ఊపిరి లోపటికి ఆ మట్టి అంతా సన్నగా ఉంటుంది, అందులో నుంచి ఎయిర్ వెళ్తుంది, తీసుకుంటుంది. ఒక సర్పం అనేది ఏంటంటమ్మా, 2 హెచ్చరికలు పడగతో వస్తే శత్రువు ఎవరో ఏదో చెడు ప్రయోగమో ఏదో జరగబోతుందని, పాకుతూ లేకపోతే ఎట్టున్న పోతున్నట్టు వస్తుందంటే కులదైవం ఏదో అనుమతులు ఇస్తున్నదని అర్థం. కళలోనే పలు విధాలైన జంతువులు, ఏనుగు వస్తే మనం ఎక్కువ శాతంగా వినాయకుడు అని ఆలోచిస్తాం, తర్వాత శివుడు వస్తే ఒక రకంగా ఆలోచిస్తాం. ఓకే, కళల్లో ఏది వస్తే మానవులు భయపడాలంటే అమ్మ, బంగారం వస్తే భయపడాలి, కళలో పెళ్ళి వస్తే భయపడాలి, కళలో మీరు అన్నట్టుగా ఏదైనా వస్తువులు ఉన్న పలంగా కదిలినట్టు, అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఏదైనా పురాతనమైన వస్తువులు కదిలినట్టు కనబడితే మనం కొంచెం భయపడాలి. పెళ్ళి వస్తే ఎందుకు భయపడాలంటే నా తల్లి, పెళ్ళి వచ్చిందనంటే ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఎందుకు?
పెళ్లికి దీనికి సంబంధం. అలంకరణ చేస్తాంగా శరీరానికి, అవును. ఎక్కడికి తీసుకెళ్తాం అలంకరణ చేసి. ఆహా. సహజంగా గమనిస్తే మనం ఎక్కువ శాతంగా చూస్తే ఈ చనిపోయిన వాళ్ళు అలంకరణ చేసి తీసుకెళ్తాం. అవును. పెళ్లి అనేది అలంకరణ అని అర్థం. అయితే చావు వస్తే ఏంది అంటే అమ్మ మళ్ళీ కళలో చావు ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? శివుడి దగ్గరికి. అంటే చావు అనేది మంచికి, పెళ్లి అనేది చెడు. అంటే ఇక్కడనేమో చావు వస్తే చెడు కావాలి, పెళ్లి వస్తే మంచి కావాలి, రివర్స్ ఎలా ఉందంటమ్మా. అలంకరణతో వచ్చిన దాన్ని ఎక్కడికి తీసుకెళ్తాము అంటే ఏదైనా వార్త వినబోతున్నాము అని అర్థం. అదే నీవు ఆల్రెడీ అలంకరించుకొని ఒక శ్మశానమే వస్తే శివుడు వచ్చాడని అర్థం. దీంట్లో వ్యత్యాసం ఉంది మళ్ళీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏనుగు చెప్పినది ఏంటంటే కళలో ఏనుగు కూడా అరిచినట్టు రంకేసి చూస్తున్నట్టు వస్తుంటమ్మా. వినాయకుడికి ఏదో ఇబ్బంది మీరు పెట్టారో, లేకపోతే ఏదో ఆయన కోరిన కోరికను తీర్చలేరనో, లేకపోతే కొడుకు పుట్టినాక కూడా నా దగ్గరికి వస్తా అని రాలేరనో ఈ వినాయకుడి సందర్భాలు ఎక్కువ జరుగుతుంటాయి ఇవన్నీ. మొన్న మమ్మల్ని అడిగారు, వినాయకుడిని నేను ఇప్పిస్తానంటే వేరే వాళ్ళు ఇప్పిస్తున్నారు, వారు అమెరికాలో ఉంటారంట స్వామి, మా కొడుకు పుట్టినంట లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాడంట అని అన్నారు. అంటే చూడండి, మొక్కుబడులకి విలువ ఉంది ఇక్కడ. వినాయకుడు అని అనుకున్నాడు, అదొక ఆలోచన చేస్తాడు కదమ్మా. మన దగ్గర ఇన్ని విలువలు ఉన్నాయి. దున్నపోతు వచ్చింది అని అంటే సాక్షాత్తు యముడు వచ్చేసినట్టే అర్థం. అంటే మనకి ఈ కళలో అన్ని వివరణలు ఎవరు చెప్తే ఎవరు రాశారు ఈ సంపుటి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు ఒక వేదాలు చదువుతున్న మహర్షులు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఆశ్రమంలో ఒక రోజు, అంటే వారంలో ఒక రోజు లేకపోతే 2 రోజులు, అప్పట్లో గుడిలు ఇన్ని లేవు కదమ్మా, ఒకే గుడి ఉండేది, అది కూడా మహాపుణ్యక్షేత్రం, అందరూ వచ్చేవాళ్ళు కదా. అక్కడ ఆయన హెచ్చరికలు ఇచ్చేవాడు, అది పంచాంగ రూపంలో. అదే మన స్వప్న శాస్త్రము. ఇది పంచాంగ రూపం ఏంటంటే వీటిలో చెప్తే అవతల వ్యక్తికి నిజాలు జరిగినాయి, మంచి జరిగినాయి అండి. పంట పొలం వస్తే మహంకాళి వచ్చిందని అర్థం తల్లి. అదే బియ్యం వస్తే మనం ఎవరికో పిండం పెట్టబోతున్నాం అని అర్థం. ఇలా కొన్ని పంట పొలానికి మరి బియ్యానికి పంట నుంచే కదా బియ్యం వచ్చేది. తేడాన్ని గమనించి చెప్పగలిగిన వాడే శాస్త్ర వేదాన్ని చెప్పగలిగిన వాడు. కళ వచ్చేందుకు మంచి జరిగిపోతుంది అని అనకూడదు. ఇక్కడ నీవు పడుకున్న తర్వాత నీ శరీరాన్ని వదిలి ఎక్కడికి పోతున్నావు అనేది నీకు తెలియదు. ఎందుకంటే మన ఆత్మ సంపుటి పరమాత్ముడి యొక్క ఆస్తి. ఆయన నిన్ను పిలుచుకోవచ్చేమో, ఏదైనా హెచ్చరికలు నీకు చెప్పచ్చు. కొంతమంది అంటారు, స్వామి నేను కళలో 7 కొండలు ఎక్కుతున్నట్టు కలబడ్డది అని అంటారు. కొంతమంది అంటారు వరంగల్ భద్రకాళికి నేనే అభిషేకం చేస్తున్నాను అంటారు. అంటే నీ కళల సముదాయంలో నీవు ఏమి ఊహించుకొని ఉంటావో అది ప్రత్యక్షముగా పరమాత్ముడు నీకు చూపిస్తాడు. మంచి జరగాలి అని రాసున్నదే మంచి తల్లి. చెడు నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నీవు శత్రుత్వంగా ఆలోచిస్తున్నావు అంటే అవతల వ్యక్తి కూడా నీ మీద చెడు కన్ను, దానికి కూడా నిన్నే కాపాడతారు వాళ్ళు. నువ్వు చెడు చేయకపోతే నిన్నెందుకు ఎవరమ్మా ఇబ్బంది పెడతారు? వాస్తవమే కదా. సముద్రం కూడా వస్తుంది, అలలు ఎక్కువ వస్తున్నాయి అంటారు. అంటే ప్రమాద హెచ్చరికలు సముద్రం గురించి మాట్లాడవచ్చు. ఎందుకంటే అమ్మ అది ముంచుతుంది కదా మనుషులని. ముంచడం సముద్రం ఉన్న గుణమే అది. దాని నీళ్ళు తాగలేం మనం, ఉప్పు నీళ్ళు కదా. సముద్రం అంత పెద్దగా ఉండి ఉపయోగమా? ఒక మాట, నీళ్ళు తాగలేం దాన్ని. అందులో కేవలం వచ్చిన జీవరాశులు తీసుకుంటాం మనం, పెంచుకోవడం లేకపోతే దాన్ని చంపుకొని తినడం అలా చేస్తారు. ఈ హెచ్చరికలని మీరు అన్నట్టుగా ఈ స్వప్న శాస్త్రానికంటే ముందు జ్ఞానశాస్త్రం రాసింది. ఈ స్వప్న శాస్త్రం మళ్ళీ బల్లి శాస్త్రం ఉంది, ఇంకే శాస్త్రం కదమ్మా. వీటన్నిటికంటే ముందు ఒక శాస్త్రం రాసింది. ఆ శాస్త్రమే భగవద్గీత. ఇవన్నీ చదివిన వాడు ఎవరు కళలో వస్తేంది, ఈ శరీరం ఎక్కడికి పోతేంది అనుకుంటాడు. ఇది చదవం. ఏదైనా చిన్న విషయం వస్తే భయం అవుతుంది. ఎందుకంటే భగవద్గీత మానవ సంపుటి అని అందుకే అంటారు. అది చదివితే మరణం వచ్చినా మనకు హాయే. మానవుడికి కళలు ఎవరు చెప్తారు తెలుసా అమ్మ? ఎవరికైతే ఎక్కువ ఆశ ఉంటుందో వాళ్ళే చెప్తారు. వామ్మో రేపు పొద్దున్న ఇంటర్వ్యూ పోతున్నా ఇక అవుతుందో కాదో, రాత్రి పాము వచ్చింది కళ భయంతో. అలాంటి భయంతో ఉండకుండా నీ సంకల్పం, నువ్వు చదువు బాగా చదువుకుంటే ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా నాకు సక్సెస్ వేరే దగ్గర రాసి ఉంటుందని ఆ ఆజ్ఞ రాదు మనకి ఇక్కడ. ఫస్టే నువ్వు లోపల భయపడతావు. అది స్వప్నానికి ఉన్న అర్థాలు తల్లి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం. ధర్మో రక్షతి రక్షత తల్లి.